సంక్రాంతికి ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలే రిలీజ్ అయ్యేవి, కానీ అదంతా ఒకప్పుడు ట్రెండ్. ఇప్పుడేంటో తెలుసా? ఒక పక్క సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకొక వైపు ఇద్దరు సీనియర్ హీరోలు ఉన్నారు. వీరితో పాటు మాస్ మహారాజా సినిమా రిలీజ్ అవుతుంది అండ్ తేజ సజ్జా కూడా రంగంలోకి దిగేశాడు. అసలు వీళ్ళందరి సినిమాలకి సంబంధించిన ట్రైలర్లో టీజర్లో చూస్తే అవుట్ స్టాండింగ్లా అనిపిస్తున్నాయి. సో మరి ఈ సంక్రాంతి ఎవరికి కలిసి వస్తుందో చూడాలి. మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతోంది అంటే మామూలుగా అయితే మిగతా హీరోలు తమ సినిమాను వాయిదా వేసుకుంటారు. కానీ సంక్రాంతి సీజన్లో గుంటూరు కారం రిలీజ్ అవుతుండడంతో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ చూస్తారనే ధైర్యంతో సూపర్ స్టార్తో పోటీకి దిగుతున్నాడు హనుమాన్ హీరో తేజ సజ్జా. సంక్రాంతి సీజన్లో సినిమా రిలీజ్ అంటే ఏ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పడానికి గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ క్లాష్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. జనవరి 12న ఈ రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూపర్ స్టార్తో క్లాష్కు కూడా తేజ సజ్జా సై అంటున్నాడు. జనవరి 13న ఒకవైపు వెంకటేష్ సైంధవ్, ఇంకోవైపు మాస్ రాజా ఈగల్ రిలీజ్కు రెడీ అవుతున్నాయి. జనవరి 14న కింగ్ నాగార్జున నాసామి రంగాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గత దశాబ్ద కాలంగా సంక్రాంతి సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసి వస్తోంది. అయితే ఈ స్థాయిలో సినిమాల విడుదల మాత్రం ఇదే మొదటిసారి. సంక్రాంతి ఇంకా చాలా టైం ఉంది. దానికంటే ముందు క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. ఈ క్రిస్మస్కి సలార్ రిలీజ్ అవుతోంది. అయితే ఇట్ ఈస్ అ క్లాష్ ఇన్ బిట్వీన్ ఢమ్కీ అండ్ సలార్ అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్ అయితే మాత్రం బాహుబలి తర్వాత మళ్ళీ హిట్ చూడలేదు కాబట్టి డెఫినెట్లీ సలార్ ఓ ట్రెండ్ క్రియేట్ చేయాలి అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2017లో బాహుబలి సీక్వెల్ రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా 1600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పటికీ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా వెలుగుతోంది. అయితే రాజమౌళితో సినిమా తరువాత ఆ హీరోకు హిట్ అందదు అనే సెంటిమెంట్ ను నిజం చేస్తూ ప్రభాస్ ఇంతవరకు విజయాన్ని అందుకోలేదు. 2019లో సాహో వచ్చింది. 2022లో రాధేశ్యామ్ రిలీజ్ అయింది. ఏడాది ప్రారంభంలో ఆది పురుష్ విడుదలయ్యింది. కానీ ప్రతిసారి అదే సీన్ రిపీట్ అయ్యింది. డై హార్డ్ ఫ్యాన్స్ హార్ట్ ముక్కలయ్యింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ సూపర్ హిట్ బ్యాలెన్స్ లో పడిపోయింది. ఇప్పుడంతా యూనివర్స్ కాలం. ఇలాంటి టైంలోనే సలార్ రిలీజ్ అవుతుంది. మొన్నటి దాకా సలార్ స్టోరీ కూడా యూనివర్స్కి సంబంధించి క్లోజ్గా ఉన్నాయి అంటూ కథలు వినిపించాయి. రీసెంట్గా కొంతకాలం నుంచి మనకి రాఖీబాయి కూడా కనిపిస్తారు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో సలార్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అయితే మాత్రం టెన్షన్ పట్టలేక అసలు ఏం జరుగుతుంది ఈ సలార్లో అంటూ వెయిట్ చేస్తున్నారు. సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి వరకు ఈ సినిమాపై ఒకే ఒక రూమర్ మాటిమాటికి వినిపించింది. అది కేజీఎఫ్ యూనివర్స్తో సలార్కు సంబంధం ఉంది అనేది. ఇందుకు సంబంధించి చాలా స్టోరీస్ వచ్చాయి. అయితే ఏదో కలర్ టోన్ కలిసింది అని, బ్లాక్ షేడ్లో సినిమా తెరకెక్కిందని, రెండు కథలు ఒకటే అనుకోవటం చాలా తప్పు అంటాడు ప్రశాంత్ నీల్. సలార్ వేరు, రాకీ భాయ్ స్టోరీ వేరు అంటూ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. చాలా ముందుగా అంటే సలార్పై రూమర్ స్టార్ట్ అయినప్పుడే, కేజీఎఫ్ వరల్డ్తో లింక్ కుదిరినప్పుడే నేను క్లారిటీ ఇవ్వాల్సింది, కానీ కుదరలేదు అంటున్నాడు ప్రశాంత్ నీల్. అసలు యూనివర్స్లో క్రియేట్ చేసే ఆలోచనే తనకు లేదంటున్నాడు. కానీ సలార్ రాకీ భాయ్కి లింక్ కుదిరి ఉంటే కనుక ఇండియన్ బాక్స్ ఆఫీస్ నెక్స్ట్ లెవెల్లో పీస్ అయి ఉండేది అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. సలార్ రిలీజ్ డేట్ కి ముందరే ఎప్పుడో డిసెంబర్లోనే రిలీజ్ డేట్ ని లాక్ చేశాడు షారుఖ్ ఖాన్ ఫర్ హిజ్ రిలీజ్ ఢమ్కీ. ఈ సినిమాని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ మేకర్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమా రాజ్ కుమార్ హిరానీ రిమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత హైప్ ఇవ్వాలని ట్రై చేసినా సరే ఈ సినిమాకి అంత బజ్ రావట్లేదు. ప్రాబబిలీ ఇదేమన్నా సలార్కి కలిసొచ్చే అంశమా అంటూ సలార్ ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఢమ్కీ వర్సెస్ సలార్ క్లాష్ ఇప్పుడు నేషన్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు ముందుంటారు అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన చిత్రం ఢమ్కీ. ఈ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉండాల్సింది, కానీ ఎందుకో బజ్ మాత్రం రావటం లేదు. ఒకవైపు పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బాస్టర్స్ తర్వాత షారూఖ్ నటిస్తున్న సినిమా, మరోవైపు బాలీవుడ్కు మున్నా భాయ్ సిరీస్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి సినిమాలు అందించిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ న్యూ మూవీ. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమా అంటే ఢమ్కీకి నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉండాలి, కానీ ఎందుకో ఢమ్కీకి అంత క్రేజ్ లేదు. అయితే రాజ్ కుమార్ హిరానీని తక్కువగా అంచనా వేయకూడదని, థియేటర్స్లోకి అడుగుపెట్టిన తర్వాత అతను మ్యాజిక్ రిపీట్ చేస్తాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది అంటున్నారు. అదే జరిగితే ఢమ్కీ పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంటే మాత్రం
సలార్కు నార్త్ మార్కెట్లో వసూళ్లకు గండి పడుతుంది. యానిమల్ పరుగు ఏమాత్రం ఆగట్లేదు. అలాగే హీరో రణబీర్ కపూర్ జోరు అంతకన్నా తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా నెక్స్ట్ సినిమా యానిమల్ పార్క్ రణబీర్తోనే ఓపెనింగ్ చేస్తారు అంటూ టాక్ నడుస్తోంది. ఇది నిజమే అయితే వీళ్ళిద్దరితో మళ్ళీ ఇంకొక క్రేజీ కాంబినేషన్ రాబోతుందేమో వేచి చూడాలి. యానిమల్ డబుల్ దాటి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఎవరు ఊహించని విధంగా వసూళ్ల లెక్క 800 కోట్లు దాటింది. దాంతో సందీప్ వంగ వెంటనే యానిమల్ 2 తెరకెక్కిస్తాడని కొద్ది రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది. అయితే సందీప్ వంగ మాత్రం యానిమల్ రిలీజ్కు ఏ మాట అయితే చెప్పానో ఇప్పుడు అదే మాటపై నిలబడతాను అంటున్నాడు. యానిమల్ రిలీజ్కు ముందు సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు సందీప్ వంగ. ఇప్పుడు అదే మాట మీద నిలబడబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ ఉంటుంది అంటున్నాడు. ఈ సినిమాను కూడా యానిమల్ నిర్మాతలే నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వన్స్ స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాతే యానిమల్ పార్క్ పట్టాలెక్కనుంది. ఆ తరువాత అల్లు అర్జున్తో సందీప్ వంగ తెరకెక్కించే మూవీ స్టార్ట్ అవుతుంది. మొత్తంగా రాబోయే 4-5 ఏళ్ల పాటు సందీప్ వంగ డేట్స్ లాక్ అయిపోయాయి. ఇప్పటికే కమిట్ అయిన మూవీస్ తరువాత సందీప్ వంగ మహేష్తో మూవీ చేస్తాను అన్నాడు. అలాగే రణబీర్తో యానిమల్ సిరీస్ కాకుండా ఒక డార్క్ డిఫరెంట్ మూవీ తెరకెక్కించే ఆలోచన కూడా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే సందీప్ వంగ నెక్స్ట్ 7 ఇయర్స్ పాటు ఫుల్ బిజీగా ఉండనున్నాడు.